దయచేసి మీరు చూసేవాళ్ళు అన్నిట్లలో అన్ని సోషల్ మీడియాలో దయచేసి మీరు దీన్ని ఫార్వర్డ్ చేయాలి. మీరు షేర్ చేయండి, కామెంట్లు చేయండి. అందరి ఛానల్ అందరి ప్రేక్షకులకు చెప్తున్నా. చూసినోళ్ళే 10 సార్లు చూడండి, ఏం తప్పులేదు. ఎందుకంటే ఇటువంటి విచిత్రం మనం ఏడ చూడం. 11th వండర్ తెలంగాణలో, 11th వండర్, బ్యూటిఫుల్ వండర్. అర్థమైందా? ఇదేంటిది? తెలంగాణ ముఖ్యమంత్రికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దేనికోసము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఎంతమందికి ఇచ్చిండ్రు? డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ 1000 పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి పే స్కేల్ కూడా 20,000 నుండి 60,000 వరకు ఇచ్చిండ్రు. చాలా హ్యాపీస్. చప్పలు కొట్టండి గట్టిగా. ఓకేనా? ఇక శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 743 పోస్టులు ఇచ్చిండ్రు. 16,000కి వెళ్ళి 45,000 వరకు బేసిక్ పెట్టిండ్రు. దీన్ని కూడా అందరు హ్యాపీస్. అందరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే. నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. కానీ ఇందులో ఏమేమి కుదిరి ఉంటుందో తెలియదు. ఇక ఇక్కడికి వెళ్ళి పాపం గొర్రె మేక ఏమనుకుంటుంది, పాపం మా సార్ చాలా మంచోడు, చిన్నగుండప్పుడే నాకు తెచ్చిండు, రోజు గడ్డి పెడుతుండు, మేత పెడుతుండు, అన్ని చేస్తుండు. ఇక తీసుకపోయి అంత అయిపోయిన తర్వాత మేక పెద్దగా పెరిగినాక తీసుకపోయి కషాయానికి అప్పచెప్పారు. కషాయోడు ఎవడు ఇప్పుడు చదువుతా పైన తెలంగాణ ఈ నోటిఫికేషన్ పోస్టర్ నింపమని ఎవరికి అప్పచెప్పిండ్రు? కట్టుకోనికి అప్పచెప్పి. కట్టుకోలు ఎవరంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఎవరిని వీళ్ళందరూ తీసుకపోయి ఎవరికి అప్పచెప్పిండ్రు? కట్టుకోనికి తీసుకపోయి అప్పచెప్పారు. ఇది ఎంతమంది అప్లై చేసిండ్రు? 28,000 మంది అప్లై చేశారు. అర్థమైందా? ఈ కట్టుకోడు ఏం చేసిండు గతంలో? పోలీసు 46వ జీవో పోలీస్ అభ్యర్థులు ఉన్నారు కదా, మన దగ్గర పోతే తెలుసుకున్న బ్రహ్మాండం కనబడతారు. లాంగ్ జంప్ ఎక్కలేదు, 4 మీటర్ల జంప్ చేయాలంటే ఏవేవైతే దునకలేరో వాళ్ళని పెట్టిండ్రు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా చేస్తుండ్రు. ఎందుకంటే ఆడ 8వ తరగతికి వెళ్ళి 10వ తరగతి లోకల్ అని పెట్టిండ్రు. ఇక్కడేం పెట్టిండ్రు? 1 to 7 పెట్టిండ్రు. 1 to 7 అంటే ఏ స్కూల్లో నీయొచ్చు. అట్లా దాదాపు 50 మందిని దొరకపట్టించు. అంటే ఈరోజు ఈవెంట్స్లో అక్రమాలు, వాళ్ళకు క్వాలిఫికేషన్లలో అక్రమాలు, ప్రతి విషయంలో అక్రమాలు జరిగి అనేకమైన కోర్టు కేసులు ఈరోజు కానిస్టేబుల్ నియామకాల పైన అక్కడ ఉన్నాయి. సరే, వచ్చింది మనోళ్ళైనా కానీ చాలా మంది ఈరోజు ఇక అప్పటి బాధ్యతలు ఈరోజు ఉద్యమ నాయకులు కూడా అయిపోయి వాళ్ళు రూపం మారిపోయింది. కానీ ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, మొన్నటి దినాన నా దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏకంగా అదే కట్టుకొని వీళ్ళందరినీ అప్పచెప్పారు. ఈయన ఎవరు? విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి. నేను ఖమ్మం డిపోలో 2013లో అప్రెంటిస్ చేసిన. 130 కిలోమీటర్ పోవడం, 130 కిలోమీటర్ రావడం. రాత్రి 11 అయితే పోయేసరికి గత ప్రభుత్వంలో రాజశేఖర ప్రభుత్వం 2012లో రిక్రూట్మెంట్ అయింది. దాని తర్వాత ఒక రిక్రూట్మెంట్ కూడా లేదు. ఆర్టిస్ట్లోనే అప్రెంటిస్ చేస్తే ఆర్టిస్ట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని తెలుసు. ఆ ఉద్దేశం పరంగా మేము 2000తోని ఉద్యోగం చేసినాం. అదే గొడ్డు చాకరీ చేసుకుంటూ ఏ అవుట్ సోర్సింగ్ అయినా ఏ పనైనా మేమే చేస్తాం. కానీ ఇప్పటిదాకా మేము పోస్టులు పడ్డాయని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము హ్యాపీగా ఉన్నాం. మాకు వస్తానుకుంటే ఇప్పుడు లేని వాళ్ళకు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. వేరే వేరే డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిపేర్ చేస్తారు. మరి మేము ఇన్ని సంవత్సరాలు పని చేస్తున్నామని మాకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆర్టిస్ట్లో అప్లై చేసిన అన్ని విధాలుగా మా వర్క్ అవగాహన ఉంది. కొత్తలో అవగాహన ఎట్లా నేర్పుకుంటారు? మేము ఇంత పని చేసి స్కిల్డ్గా పనిచేసి ప్రతి ఒక్కరు ఎంత బాధపడుతుందంటే అంటే తిండి తినగలేక అసలు అవస్థపడడం వల్ల మా హృదయాలు కాదు, మేము ఆత్మహత్య చేసడం అంత ఇబ్బందిలో ఉన్నాం. ఒక ఏడుపు చూస్తే ఏడుపు అనిపిస్తుంది, కానీ ఏడుపు లేకపోతున్నాం. మా మా బతుకులు ఒక గుంట భూమి లేదు నాకు. నేను ఎంత ఇబ్బంది పడుతున్నా ఆధార్ కార్డు చెక్ చేసుకోండి. నేను గత 2013 నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్న ఆర్టీసీ డిపోలలో డ్రైవర్ అండ్ ఎలక్ట్రీషియన్ గా. నాకు సానుభూతితోని ఈ ప్రభుత్వం మీద ఎంతో ప్రేమ ఉంది. నేను ఎన్నో ఓట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఎంతో మంచి జరుగుతుంది. మేము ఎంతో కష్టపడి ఈ ప్రభుత్వం ఎంచుకున్నాము. గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు రాలే, ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాము, ఎంతో హ్యాపీగా ఉన్నాం. రకరకాల 97 డిపోల నుంచి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత అవస్థపడుతున్నారో, ఘోరమైన పరిస్థితి. వేరే వాళ్ళ అనుభవం లేని వాళ్ళకి ఇచ్చారు. అనుభవం ఉన్న మేము ఎక్కడ రోడ్ల మీద బతకాలా? మా పిల్లలు దీని మీద బతుకుతాం. మా పరిస్థితి మీరే చెప్పాలి సార్. మీకు అందరూ నా సీరియస్ నుంచి వందనాలు సార్. సార్ రేవంత్ రెడ్డి సార్, మాకెళ్ళి మా పుట్టకెళ్ళి చూడండి, మా భార్య పిల్లలకు చూడండి సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత అవసరపడుతున్నాం, ఒకసారి మా ఫీడ్బ్యాక్ చూడండి సార్. మాకు అవసరం ఉంటే ప్రాక్టికల్గా పెట్టి మాకు ఉద్యోగాలు తీసుకోండి. మాకేమైనా ఇబ్బంది ఉంటే మేము దేనికైనా సిద్ధపడతాం. మీకు నా సీరియస్ నుంచి వందనాలు చెప్తున్నాను సార్. మీకు గొబ్బెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మీరు ఇచ్చిన రిక్రూట్మెంటే ఒకసారి పునర్పరిశీలన చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. మీరే తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు అనేవి సరిగ్గా జరగలేదని అన్నారు. ఆ కాన్సెప్ట్ తోనే మీరు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినాక ఇంత దుర్వినియోగం చేస్తురేందో అని మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఫస్ట్ మీరు 3,000 ఆర్టీసీ పోస్టులు రిక్రూట్మెంట్ చేసిర్రు.
ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది మీరు 3000 పోస్టులు, దాన్ని తగ్గించి 1500 చేసిర్రు. అయినా సరే సరే మాలో చేసిన కొంతమందికి వస్తాయి కదా అనే ఆలోచనతోనే మేము అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ముందు ఎలాంటి రాలేదు. చేసిన 1500లో మా ఎక్స్పీరియన్స్ బట్టి గత నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో అట్లనే వస్తాయని మేము ఆలోచన చేసినాం కాబట్టి మీలో ఇంత దురుద్దేశం ఉంటుందని మేము ఎప్పుడు కలగనలేదండి. ప్రజాపాలన అని మీరు అంటారు కాబట్టి ప్రజాపాలన బద్ధంగా సాగుతుంది కాబట్టి మా ప్రజలకు న్యాయం జరుగుతాని అనుకున్నాం కాబట్టి ఇంత అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు. మీరు 2011 తర్వాత రిక్రూట్మెంట్ అనే విషయం మీకు తెలియదా? తెలుసు కదా. తెలిసినాక మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుర్రు? అసలు పోలీస్ బోర్డుకి ఇవ్వాల్సిన అవసరం ఏమింది? అంటే ఆర్టీసీలో సమర్థవంతులు లేరా? ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎండీలు, డిఎంలు, ఆర్ఎంలు వీళ్ళందరూ సమర్థత లేని పోలీసు వాళ్ళకనే ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అప్పచెప్పక మీరేంటంటే విద్యాశాఖ మంత్రి మీ కాన్నే, పోలీస్ శాఖ మంత్రి మీ కాన్నే, ఇప్పుడు ఆర్టీసీ శాఖను కూడా మీ దగ్గర పెట్టుకుంటారా? గతంలో నుంచి 2012 నుంచి ఆర్టీసీలోనే పనిచేస్తున్నాము. 2012 నుంచి 2015 వరకు అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసుకొని అక్కడనే ఇంకా డిపోలోనే కాంట్రాక్ట్ బేసిక్ కూడా పనిచేస్తున్నాం. ప్రజెంట్గా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాలు, కొల్లాపూరు, కల్వకుర్తి, అచ్చంపేట ఈ ఏరియాలో మేము ఇంకా ఇప్పటికీ ఆర్టీసీలోనే అవుట్సోర్సింగ్ గా పనిచేస్తున్నాము. ఇలా చాలా మంది పని చేసుకుంటూనే అట్లాగే ఉన్నాం. ఉద్యోగాల విషయంలోకి వస్తే మేము ఎంత కష్టపడినా మా కష్టాన్ని గుర్తించలేదు. మా ఏజ్ అయిపోతుంది, ఇప్పటికీ ఇంకా మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళ కూడా వాళ్ళు అంతా అయిపోయింది, మా జీవితం ఇంతటితో ముగిసిపోయింది. గవర్నమెంట్ జాబ్ గురించి అని ఎదురు చూసుకున్నాను. అంటే ప్రభుత్వ దృష్టిలో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపే గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబుల్ అని ఏజ్ ఉంటుంది. ఓన్లీ ఒక కార్పొరేషన్ లో మాత్రమే ఏజ్ లిమిట్ 48 ఇయర్స్ వరకు ఉంటుందనే ఆశతోని చాలా మంది వెనుకబడ్డ తరగతుల్లో ఉన్న వాళ్ళు ఈ కార్పొరేషన్ లో ఆర్టీసీలో పనిచేయడానికి అట్లాగే కొనసాగుతూ దాని మీద నమ్మకంతోనే అట్లాగే ఇప్పటికి చేస్తున్న వాళ్ళం ఉన్నాము. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు, మమ్మల్ని ఎందుకు వెయిటేజ్ తీసుకోలేదు, మాకెందుకు ఈ ఉద్యోగానికి మేము అర్హులం కాదని ఎందుకు పక్కకు పెట్టారు మాకు అర్థం అవ్వట్లేదు. మేము చదువుకున్న సర్టిఫికేట్ తో కానీ, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కానీ, ఎనీ సర్టిఫికేట్ ఏదైనా మా దగ్గర లోపం లేకుండా ఉందా? అందుకు మమ్మల్ని రిజెక్ట్ చేసిరా? ఎందుకు చేసిరు? పర్సెంటేజ్ పరంగా తీసిండ్రు అని చెప్పారు. ఒకవేళ రిక్రూట్మెంట్ లో కూడా మీరు చేసినదైతే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీలో కానీ ఎక్కడ క్యాస్ట్ కు రిజర్వేషన్ అనేది ఎక్కడ కల్పించలేదు. ఉమ్మడి మామనార్ జిల్లాలో అయితే ఎస్టీకి ఒక్క పోస్ట్ కూడా లేదు, మొత్తం ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చారు. ఈ విధంగా అన్ని మీరు అనుకూల పరిస్థితుల్లో లేకుండా ఏ విధంగా చేశారో అర్థం అవ్వట్లేదు.